తెలంగాణ అస్తిత్వం కుట్రాల పద్మ వ్యూహంలో ప్రమాదంలో పడింది. తెలంగాణ గలం దళంగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ సర్కారు ఫిరాయింపుల తుపాకీని ప్రస్తుతం ఎక్కుపెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ఇదే అంశంపై ఇవాళ మనం ప్రత్యేకమైన చర్చను చేపట్టినాం. ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే స్టూడియోలో మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సుమన్ గారు. అలాగే మనతో పాటు చొప్పనేని నుంచి ప్రత్యేకంగా లైవ్లో జాయిన్ అవుతున్నారు సుంకే రవిశంకర్ గారు. అందరికీ నమస్తే. ముందుగా సుమన్ గారు, మనం చూస్తున్నాం 2004 నుంచి 2014 సమయంలో 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్న సందర్భంలో ఆపరేషన్ ఆకర్ష్ చూసాం. గతంలో ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున ఫిరాయింపులను ప్రోత్సహించిన పరిస్థితి. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ఫిరాయింపుల పర్వాన్ని మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? అంటే కాంగ్రెస్ పార్టీకి అది ఫిరాయింపుల రాజకీయం అనేది విన్నతో పెట్టినటువంటి విద్య. వేరే పార్టీల ఉనికిని అది ఒప్పుకునేటటువంటి పరిస్థితుల్లో నిజంగా కూడా దేశంలో ఇంకా లేదు. వాళ్ళ అవసరాల కోసం పార్టీలను చీల్చడాలు, వాళ్ళ అవసరాల కోసం పార్టీలతో పొత్తులు పెట్టుకోవడాలు, వాళ్ళ అవసరాల కోసం పార్టీలతో కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేయడాలు, తర్వాత పార్టీలను వీక్ చేయడాలు, ఇది మొత్తం భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కథ. అదంతా చరిత్ర మన కళ్ళ ముందు ఉంది. సో ఇక్కడ తెలంగాణ కాడికి వచ్చేసరికి ఏమైందంటే 2001లో పుట్టినటువంటి మన పార్టీ ఆనాడు టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ 2004లో ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైంది. ఆనాడు మాతోని పొత్తు పెట్టుకుంటేనే ఇక్కడ కానీ అక్కడ కానీ కాంగ్రెస్ పార్టీ కొంత సానుకూల వాతావరణం వచ్చి వాళ్ళు అధికారంలోకి రాగలిగినారు. కానీ 2004 నుంచి మేము 2006 వరకు కేంద్ర మంత్రివర్గంలో, రాష్ట్ర మంత్రివర్గంలో మేము ఉన్నటువంటి తరుణంలోనే ఆనాడే మా ఎమ్మెల్యేలను చాలామందిని ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేసినాం. సరే, మేము 2006లో బయటకు వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మేము ఉద్యమ ప్రస్థానంలో ముందుకు సాగుతున్నటువంటి క్రమంలో 2014 వరకు చాలామంది మా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఆనాడు మెదక్ ఎంపీగా ఉన్నటువంటి విజయశాంతి గారిని చాలామందిని ఆనాడు కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడం కొత్తదేం కాదు. సో అది ముఖ్యంగా తెలంగాణ లాంటి రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ లాంటి పార్టీ ఉనికిని, అది కేసీఆర్ సార్ లాంటి ఒక అద్భుతమైనటువంటి నాయకుడి నాయకత్వాన్ని అది జీర్ణించుకోదు, దానికి అలవాటు. సో సహజంగానే కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎట్లా చేసిందో మళ్ళీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సేమ్ అదే ధోరణిని వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. ఒకవైపు ఏమో హర్యానాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రభుత్వం లాక్కుంటుందని గగ్గోలు పెడతారు హర్యానాలో. మళ్ళీ ఇక్కడనేమో తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను గాలికి వదిలేసి ఇచ్చిన హామీలను పక్కకు పెట్టి చేయాల్సిన పనులను ఇడిచిపెట్టి ఆయన మా ఎమ్మెల్యేలు ఇళ్ళ చుట్టూ తిరుగుకుంటా కండువాలు కప్పుకునే పనిలో బిజీగా ఉన్నాడు. సో నేనేమంటున్నానంటే ఇది కాంగ్రెస్ పార్టీ సహజంగానే చేస్తుంది, కానీ వాళ్ళు ఆలోచించుకోవాల్సింది తెలంగాణ సమాజం. నిజంగానే ఆనాడు ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నారు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు మీరు అప్పుడు తీసుకోలేరు, అది తీసుకోలేదు. ఆనాడు నేను ఎంపీగా ఉన్నా 2014లో రాష్ట్రం వచ్చినటువంటి కొత్తలో. ఆనాడు ఏం జరిగింది, ఎన్డీఏలో భాగస్వామిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా. ఢిల్లీలో ఒక పవర్ఫుల్ రోల్ ఆయన ప్లే చేస్తున్నటువంటి తరుణంలో ఆర్డినెన్స్ ఇచ్చి 7 మండలాలు ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రకు బదలాయిస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయని చెప్పి ఆయన కూర్చుంటే కేంద్ర ప్రభుత్వం 7 మండలాలను ఆంధ్రకు బదలాయిస్తూ ఆర్డినెన్స్ ఇచ్చింది. దాని తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. సో 7 మండలాలను గుంజుకున్నట్టే మన ఎమ్మెల్యేలను కూడా గుంజుకుని అన్నాడు మనం గెలిచింది 63. మన ఎమ్మెల్యేలను గుంజుకొని ఇక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టాలనేటటువంటి కుట్ర, రాష్ట్రపతి పాలన పెట్టాలనే కుట్ర. సో అది చేస్తున్నటువంటి తరుణంలో ఆనాడు రాష్ట్రం, కొత్తగా తెచ్చుకున్న రాష్ట్రం, కేసీఆర్ గారి నాయకత్వంలో గొప్పగా అభివృద్ధి కావాలంటే సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండాలనేటటువంటి ఆలోచనతో ఆనాడు మనం తప్పనిసరి పరిస్థితులు మనం చేసినాం. 63 మంది ఎమ్మెల్యేలతో గెలిచి జూన్ 2 నాడు తెల్లారి నుంచే గుంజుకోలే మనం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఏజెంట్ అయినటువంటి రేవంత్ రెడ్డి ఆనాడు తెలుగుదేశం తెలంగాణ పార్టీ నాయకుడిగా 50 లక్షల రూపాయల నోట్ల కట్టలతోని మా ఎమ్మెల్యే స్టీఫెన్స్ అని ఇంట్లో అడ్డంగా దొరికిపోయాడు. అట్లా 8-9 మంది ఎమ్మెల్యేలను వాళ్ళు ప్రయత్నించి ప్రభుత్వాన్ని డిస్టెబిలైజ్ చేయాలని చూసినటువంటి తరుణంలో అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణకు సుస్థిరమైన పాలన అందించాలి, అది కూడా తెలంగాణ సమాజం కోరుకున్నటువంటి కోణంలో తెలంగాణ ఉద్యమాన్ని 14 ఏళ్ళు నడిపిన పార్టీ ఆధ్వర్యంలో ఆ పరిపాలన నడవాలి, ఆ ప్రాజెక్టులు కట్టుకోవాలి, కరెంట్ ఇచ్చుకోవాలి, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరికీ ఒక అద్భుతమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను మంచి చేయాలి. అదంతా ముందుకు జరగాలంటే, ఆ కార్యక్రమాలు కొనసాగాలంటే స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి, ఏబుల్ లీడర్షిప్ ఉండాలి. మళ్ళీ ఆంధ్రులకు ఢిల్లీకి తల వంచే లీడర్షిప్ ఉండద్దు అనేటటువంటి ఆలోచనతో ఆనాడు పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు మేము ఎమ్మెల్యేలను చేర్చుకున్నటువంటి ఎమ్మెల్యేలు డైరెక్ట్ ఎమ్మెల్యేలను చేర్చుకోలేము. బీఎస్పీ పార్టీ 2 ఎమ్మెల్యేలు ఉండే, ఆ లెజిస్లేచర్ పార్టీ మొత్తం విలీనం. సిపిఐ ఉండే 1 ఎమ్మెల్యే, లెజిస్లేచర్ పార్టీ విలీనమైంది. అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ ఉండే ఆనాడు, లెజిస్లేచర్ పార్టీ ఆ ఎమ్మెల్యేలు అంతా విలీనమైనారు.
అదేవిధంగా 2018 తర్వాత కూడా మీరు గమనిస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు 18 మంది ఏదో గెలిచినట్టున్నారు. ఆనాడు 88 మంది ఎమ్మెల్యేలు మేము గెలిచినాం. ఆ తరుణంలో కూడా ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలను పడగొట్టింది. మణిపూర్లో చూసినాం, గోవాలో చూసినాం, చాలా రాష్ట్రాలు ఎట్లా ప్రభుత్వాలను పడగొట్టారు, ఏం చేశారు మనమంతా చూసినాం. సో కాబట్టి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చాలామంది ఎమ్మెల్యేలు సీనియర్లు లైక్ సబితా ఇంద్రారెడ్డి గారు, గండ్ర వెంకటరమణారెడ్డి గారు చాలా చీఫ్ విప్గా పనిచేసినారు, వీరు వారు మంత్రిగా పనిచేస్తున్నారు. అటువంటి వాళ్ళు చాలామంది మాట్లాడుకొని కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణ కరెక్ట్, ఇక్కడ సుస్థిరమైన పాలన ఉండాలి, పోయిన టర్మ్ ఎట్లయితే 2014 నుంచి 18 వరకు సమర్థవంతమైన పరిపాలన అందించబడ్డదో అది కొనసాగాలంటే మనం ఇతరులకు అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉండాలని ఆలోచనతో ఆనాడు కూడా 12 మంది ఎమ్మెల్యేలు, 18 మందిలో 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ అంతా విలీనమయ్యారు. స్పీకర్కి అఫీషియల్గా లేఖ ఇచ్చి వాళ్ళు విలీనమయ్యారు. సో దాని తర్వాత మనం చూసినాం ఇదే భారతీయ జనతా పార్టీ స్వాములను పంపించింది, బిఎల్ సంతోష్ను పంపించింది, మా 4 ఎమ్మెల్యేలను ఎట్లయితే ఒక దగ్గర వాళ్ళతో మాట్లాడి బేరసారాలు పెట్టి ఇక్కడ కూడా ఎమ్మెల్యేలను చేర్చుకొని గవర్నమెంట్ని డిస్టెబిలైజ్ చేయాలని మహారాష్ట్రలో ఎట్లయితే చేసిండ్రో రాజకీయం ఆ రకంగా చేయాలనేటటువంటి కుట్ర ఈడ కూడా జరిగింది. అది తర్వాత తెలంగాణ ప్రజలకు అర్థమైంది. సో 2 సందర్భాల్లో 2 టర్ముల్లో మా ప్రభుత్వంగా మేము చేసింది కూడా రాష్ట్రం మంచి పరిపాలన అందించాలంటే ప్రభుత్వము స్టేబుల్గా ఉండాలనేటటువంటి వాతావరణంలో ఆ 2 సందర్భాల్లో మేము తీసుకున్న నిర్ణయాలు. కానీ ఇవాళ ఏముంది, మా కేసీఆర్ గారే స్వయంగా మీరు 5 ఏళ్ళు మంచిగా పరిపాలించుర్రయ్యా, మేమందరం మీరు 5 ఏళ్ళు మంచిగా పరిపాలించుర్రి, మీరు ఇచ్చిన 420 హామీలు 6 గ్యారంటీలు నెరవేర్చుర్రి, ప్రజలకు చెప్పినట్టుగా చేయురి, పెన్షన్ 4000 ఇయ్యురి, కళ్యాణ లక్ష్మి తులం బంగారం 1,00,000తో పాటు ఇయ్యురి, 2 లక్షల జాబ్ ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ ఇయ్యురి, మీరు రైతు భరోసా కింద 7,500 ఇయ్యురి, రైతు రుణమాఫీ కట్ చేయకుండా 69 లక్షల రైతు కుటుంబాలకు రైతు రుణమాఫీ చేయరు మీరు చెప్పినట్టుగా. డిసెంబర్ 9 ఎక్కడ వాయి, ఇది ఎక్కడ వాయి, మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 15 మళ్ళీ దాటేస్తున్నారు. సో ఈ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల మీద మీరు దృష్టి పెట్టురని మా నాయకత్వం చెప్తుంది, మా పార్టీ చెప్తుంది తప్ప మేము ఎక్కడ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద తెచ్చుకుంటలే. సిగ్గుచేటైన ముచ్చటైందంటే ముఖ్యమంత్రి ఆయన హోంశాఖ ఆయన చేతుల్లోనే పెట్టుకున్నాడు, విద్యాశాఖ ఆయన చేతుల్లోనే పెట్టుకున్నాడు. రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభమైంది, అరకొర వసతులు, పుస్తకాల పంపిణీ సక్కర్లేదు, ఏం సక్కర్లేదు, పరిస్థితి ఘోరంగా ఉంది విద్యాశాఖలో. హోంశాఖ ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు, దోపిడి దొంగల హైదరాబాద్ లాంటి విశ్వనగరంలో దోపిడి దొంగలు మిట్ట మధ్యాహ్నం ఇల్లు దోస్తూ ఉన్నారు, గంజాయి ముక్కల స్వైర విహారాలు, మొత్తం రాష్ట్రం అంతా అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి. ఒకనాడు తెలంగాణ సమాజంలో ఇటువంటి పరిస్థితులు 10 ఏళ్ళు ఎవరు చూడలే, ఇవాళ కొత్తగా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఆయనకు పాలన మీద పట్టు లేదు. గతంలో ఆయన ఎన్నడూ కూడా మంత్రిగా పనిచేయాలి, ఉప ముఖ్యమంత్రిగా చేయాలి, కేంద్ర మంత్రిగా చేయాలి. ఆయనకు పాలన మీద పట్టు లేదు. ఆయన ఏం చేయాలి, ఈ 5-6 నెలలు చిల్లర రాజకీయాలు తగ్గించి పరిపాలన మీద శ్రద్ధ పెట్టాలి, దృష్టి పెట్టాలి. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది, ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. విత్తనాలకు ఇబ్బంది, ఎరువులకు ఇబ్బంది, రైతులకు రైతు భరోసా లేదు, రుణమాఫీ లేదు, కరెంటుకి ఇబ్బంది. అదేవిధంగా తెలంగాణ నుంచి పరిశ్రమలు మొత్తం తరలిపోతూ ఉన్నాయి. గుజరాత్కో పరిశ్రమ అవుతుంది, తమిళనాడుకో పరిశ్రమ అవుతుంది, దాని మీద శ్రద్ధ లేదు. కానీ ముఖ్యమంత్రి మాత్రం ఎంతసేపు ఎమ్మెల్యేలు ఇళ్ల చుట్టూ తిరిగి కండువాలు కప్పే పనిలో బిజీగా ఉన్నాడు. దాన్ని తెలంగాణ సమాజం గమనిస్తున్నది. సరే ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి ఏం అనకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కటి కూడా రిజిస్టర్ అవుతుంటుంది. డెఫినెట్గా సమయం సందర్భం వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాకాలకు తెలంగాణ సమాజం తగిన రీతిలో బుద్ధి చెప్తుంది. ఇవాళ మేము అనడం కాదు, వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారే అలిగి కూర్చున్నాడు. ఇదేం పద్ధతి, 64 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా వేరే పార్టీలను ఎందుకు చేర్చుకోవాలి, మనకేమైనా సీట్లు తక్కువ పడితే చేర్చుకున్నావు అర్థం ఉంది. వాళ్ళే 5 ఏళ్ళు మీరే ఉండురని చెప్పంగా కూడా పోచారంని ఎట్లా చేర్చుకుంటారు, సంజయ్ని ఎట్లా చేర్చుకుంటారని చెప్పి ఆయన అలిగి కూర్చుంటే ఇప్పుడు మంత్రి శ్రీధర్ బాబు, 2 విప్పులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాసు ఎమ్మెల్యేలు అంతా ఇప్పుడు అంతా పోయి వాళ్ళ ఇంట్లో కూర్చున్నారు, బుదిరికిస్తున్నారు ఆయన. సో సొంత పార్టీలోని కాంగ్రెస్ పెద్దలకు కూడా, సీనియర్ నాయకులకు కూడా ఈయన వ్యవహార శైలి నచ్చడం లేదు. అది ఇప్పుడు మేము కూడా ఏమనుకుంటున్నాం, ఒక అవకాశం వచ్చింది మంచిగా పనిచేసి పేరు తెచ్చుకుంటాడేమో ముఖ్యమంత్రి అని అనుకుంటే ఇలా తెలంగాణను ఆంధ్రతో పోలుస్తాడు. మనం గుజరాత్ను దాటి మనము పోటీ పడాలి అని చెప్పి గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాట్లాడితే ఇవాళ ఆయన ఆంధ్రతోని పోల్చుకొని ఇంకా బాగా పనిచేయాలి అది అని మాట్లాడుతుంటే ఆయన మానసిక స్థితి ఎంతసేపటికి కొంత తక్కువగానే ఉన్నది. వాళ్ళ పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రికి వచ్చినటువంటి వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటూ ఆయన 18 గంటలు పనిచేస్తాడు, నేను కూడా 18 గంటలు పనిచేయాలని స్టేట్మెంట్లు ఇచ్చుడు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకా బాధ అనిపించేది ఏంటంటే రొటీన్ రాజకీయాలు అయిపోయింది. ఎన్నికలప్పుడు రాజకీయాలు చేయాలి, ఎన్నికలు అయిపోయిన తర్వాత పాలన మీద దృష్టి పెట్టాలి. ఇప్పటికి కూడా ఆయన ఒక ప్రతిపక్ష నాయకుల్లాగానే
అధికారంలో లేనట్టుగా, ముఖ్యమంత్రి కానట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు, ఇష్టం వచ్చినటువంటి పనులు చేయడం, ఈ రకమైనటువంటి ధోరణి తెలంగాణ సమాజం నిజంగా హర్షిస్తలేదు. ఇవాళ ఎట్లుండే తెలంగాణ ఎట్లా అయిపోయింది అనేటటువంటి ఒక రకమైనటువంటి బాధ ప్రతి తెలంగాణ బిడ్డలు కనబడుతున్నది. ఇవాళ మొన్నటిదాకా మీకు మంచి ఉదాహరణ చెప్తాం. మొన్నటిదాకా మమ్మల్ని విమర్శించినటువంటి చాలామంది వాళ్ళు 10 ఏళ్ళ మా పాలనలో చాలా సందర్భాల్లో మమ్మల్ని విమర్శించిన వాళ్ళు ఇవాళ వాళ్ళే యూట్యూబ్లోకి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు, వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. అరే తెలంగాణ గీతం విషయంలో అయిన నిర్ణయం, తెలంగాణ ఎంబ్లం విషయంలో అయిన నిర్ణయాలు, తెలంగాణకు సంబంధించినటువంటి ఆ కాకతీయ తోరణం తీసేస్తుంటాడు, చార్మినార్ తీసేస్తుంటాడు. అంటే ఈయన మానసిక స్థితి ఏదో పెద్దోళ్ళని అనిపించుకోవాలి, పెద్దోళ్ళని తిట్టడం ద్వారా అనే ధోరణి, లేకపోతే అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్స్ ద్వారా ప్రజల దృష్టిని మరల్చాలి. సింగరేణి బొగ్గు బావుల్ని మేము 10 ఏళ్ళు కాపాడితే సింగరేణి బొగ్గు బావుల్ని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లో వేలానికి పెడితే బట్టి విక్రమార్క పోయి ఆయన నలుముకుంటాడు. దాన్ని కాపాడే దృష్టి లేదు. మా బొగ్గుబాయిలు మాకు ఇవ్వాలి, మేము బైకాట్ చేస్తాం నీ ప్రోగ్రామ్, లెటర్ రాసుడు బిటర్ రాసుడు గా కార్యక్రమాలు లేవు. ఆ రోజు పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి కండువా కప్తారు. అంటే అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్స్, పెద్దోళ్ళని తిట్టడం, చిల్లర రాజకీయాలు చేయడం, ఈ రకమైనటువంటి దాని మీద శ్రద్ధ ఉన్నది ముఖ్యమంత్రికి తప్ప పాలన మీద శ్రద్ధ లేదు. దీన్ని నిజంగా తెలంగాణ మేధావులు కానీ బుద్ధిజీవులు కానీ తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది అనేది కొంత బాధ కూడా కనబడతా ఉంది. తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాల్ని తెలంగాణ సమాజం గమనిస్తోందని సుమన్ గారు చెప్తా ఉన్నారు. రవిశంకర్ గారు, మనం చూసాం 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ద్వారా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ గులాబీ పార్టీ. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు తెలంగాణ సాధించుకున్న తెలంగాణకు ఒక బలమైన ప్రాతిపదికను, బలమైన పునాదిని ఏర్పాటు చేసుకున్న సందర్భం గత 10 ఏళ్ల కాలంలో చూసాం. ఈ క్రమంలో ప్రస్తుతం తెలంగాణ అస్తిత్వ రాజకీయానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? దీన్ని బలహీనపరిచే ఈ ప్రయత్నాల పట్ల మీరేమంటారు? కేసీఆర్ గారు సావు నోట్లకు పోయి తెలంగాణ తీసుకొచ్చిన తెలంగాణ దేశానికి ఒక రోల్ మోడల్గా, దేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలన, పేద బడుగు బలహీన వర్గాలలో వెలుగులు నింపాలని అనేక సంస్కరణలను తీసుకొచ్చినటువంటి సంగతి దేశానికి, తెలంగాణకు అంతా కూడా విదితమే. ఇంతకుముందు గత సుమన్ గారు చెప్పినట్టుగా అనేక అంశాలలో మరి బ్రహ్మాండంగా మార్పు తీసుకురావాలని కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు అటు రైతులు కానీ, ఇటు అదేవిధంగా మహిళల్లో కానీ, విద్యార్థి లోకంలో కానీ గురుకుల పాఠశాలలు పెట్టి కళ్యాణ లక్ష్మి లాంటి ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చి, రైతు బంధు లాంటి గొప్ప పథకాన్ని తీసుకొచ్చి, అదేవిధంగా రైతు బీమా ఈ దేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా లేనటువంటి వాటిని వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపని అనేక మార్పులు తీసుకొచ్చారు. కానీ అబద్ధాలతో అందలమెక్కి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు తిరిగి మార్పు అని అంటే ఏం మార్పు అనుకున్నారంటే 2,000 రూపాయల పెన్షన్ 4,000 అవుతుంది అనుకున్నారు. 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి మరి తులం బంగారం అడిషనల్గా వస్తుందని అనుకున్నారు. అదే రైతు బంధు కూడా చాలా పెరుగుతుందని అనుకున్నారు. కానీ వాళ్ళ అన్ని అబద్ధాలు 420 420 హామీలు ఇచ్చి ఇవాళ వాళ్లకు సరిపోయే ఎమ్మెల్యేలు ఉన్నా కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి ఎమ్మెల్యేలను తీసుకోవడంలో ఆంతర్యం ఏమిటో ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి లేదు. ఒక కన్ఫ్యూజన్ కూడా రేవంత్ రెడ్డికి ఉన్నట్టున్నది. ఆయన దించేస్తారని, అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసుకుంటారనేటువంటిది కూడా ఆ అభద్రతలో ఉండడనేటువంటిది కూడా నడుస్తూ ఉంది. కనుక ఏదేమైనా ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి కేసీఆర్ గారితో వారు పక్కన కూర్చోండి, అంత సీనియర్ నాయకుడు, నేను ఉన్నంత వరకు కూడా ఈ పార్టీలో ఉంటానని చెప్పి మరి ఒక పెద్ద మనిషి ముసలాయన సావు దగ్గర దాకా సౌదాల్లో ఉన్నటువంటి అటువంటి ఒక పెద్ద మనిషి కూడా పార్టీ మారడం నిజంగా దురదృష్టకరం. ఇవాళ మరి డాక్టర్ సంజయ్ గారు కూడా ఈ పార్టీ మారడం అనేటువంటిది వాళ్ళ అనైతికకు ఒక దురదృష్టకరమైనటువంటి వాతావరణం. వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవాళ వాళ్ళు రాజీనామాలు చేసి తిరిగి మళ్ళీ ప్రజల్లోకి వెళ్తే వాళ్ళకి సరైనటువంటి గుణపాఠాన్ని మరి అక్కడ ప్రజలు కూడా చెప్తారు. కనుక తెలంగాణ ప్రజలు కూడా ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఆనాడు 2014 కంటే ముందు 2001 నుంచి 14 జరిగినటువంటి ఉద్యమం తెలంగాణ అస్తిత్వం కోసం నీళ్లు, నిధులు, నియామకాలని అనదు మరి అనేక వేలాది మంది విద్యార్థుల అమరుల త్యాగ ఫలితంగా కూడా తెలంగాణ తెచ్చుకున్న ఎంత అద్భుతంగా అభివృద్ధి జరిగిందో ఇవాళ ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో మరి దొరికి ఇప్పటి వరకు కూడా మరి అదే నీతిని ఇప్పుడు ఇవాళ ఆంధ్రాలో అదే వాళ్ళ గురువు గారు 4,000 పెన్షన్ అంటే 4,000 పెన్షన్ ఇస్తున్నాడు. ఇలా 7,000 అంటే 7,000 ఇస్తున్నాడు. ఆయన గెలిచిన తెల్లారి నుంచి సంక్షేమ పథకాలను అమలును ఎట్లా చేయాలనేది చంద్రబాబు నాయుడు అక్కడ చేస్తూ ఉంటే మరి ఈ శిష్యుడు 6 నెలలైనా 7 నెలలైనా కూడా ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసే దిశగా మరి ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలన ఉన్నది. ఆయన ఆలోచన అంతా కూడా
ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయాలి, లేకపోతే ఎమ్మెల్యేలను తీసుకోవాలని ఎవరో కొంతమంది ఒకరిద్దరు ముగ్గురు పోతారు కావచ్చు. కానీ ఇవాళ కేసీఆర్ గారి మీద పూర్తి విశ్వాసం, కేసీఆర్ గారి నాయకత్వం కూడా పూర్తి విశ్వాసం ఉంటుంది. ప్రతిపక్ష పాత్రలో బ్రహ్మాండంగా ఇవాళ కేసీఆర్ గారికి విన్నటువంటి ప్రజల పక్షాన ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ నాయకత్వం కానీ బలమైన నాయకత్వం తప్పకుండా కేసీఆర్ గారు వెంట ఉంటాం. వాళ్ళ మాయమాటలు కానీ వాళ్ళ ఈ యొక్క ఎవరో ఒక చెంచగాలు ఇట్లా పోతారు కావచ్చు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారు వెన్నంటే ఉంటారు. తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ప్రజల కోసం ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తాం. ఎస్ సుమన్ గారు, ఇక్కడ మనం చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా న్యాయ పత్రిలో పేర్కొన్న సందర్భం, ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని తీసుకొస్తాం జాతీయ స్థాయిలో అని చెప్పేసి ప్రకటించిన సందర్భాన్ని మనం గతంలో చూసాం. అందుకు భిన్నంగా రాష్ట్ర నాయకత్వం వ్యవహరించాలని ఎట్లా చూస్తున్నారు? మాకు కూడా అదే అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి మరి నిజంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ లైన్లో ఉన్నాడా, లేకపోతే భారతీయ జనతా పార్టీ హైకమాండ్ లైన్లో ఉన్నాడా అర్థమవుతలేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు మొన్న ఎన్నికల ప్రచార సభల్లో, లోక్సభ ప్రచారంలో భాగంగా ప్రతి రాష్ట్రంలో ఆయన చాలా సీరియస్గా చెప్పిండు, ఈ ఫిరాయింపుల్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించాం, దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొస్తాం. డెఫినెట్గా ఎవరైతే పార్టీ ఒక గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళు ఇంకో పార్టీలోకి పోయినట్టయితే వాళ్ళ సభ్యత్వం రద్దు అయ్యేటట్టుగా చట్టం తీసుకొస్తాం, దీని విషయంలో మేము కాంప్రమైజ్గా అన్కాంప్రమైజ్గా పోరాడతాం అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఇప్పుడు హర్యానాకు సంబంధించి వాళ్ళ ఎమ్మెల్యేలను భారతీయ జనతా పార్టీ తీసుకుందని బాగా గగ్గోలు పెడుతున్నారు. అటువంటిది మరి ఇక్కడనేమో రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకుంటే ఆయన ఎందుకు సైలెంట్ ఉంటుండో రాహుల్ గాంధీ మాకు అర్థమవుతలేదు. రెండవది, ఏకంగా ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను ఎంపీ క్యాండిడేట్గా పెట్టారు. ఎంపీ క్యాండిడేట్గా పెట్టేటటువంటి సందర్భంలో సిడబ్ల్యూసీలను, అదే అదర్వైజ్ ఏఐసీసీలను, లేకపోతే వాళ్ళ ఎలక్షన్ కమిటీలను డిస్కషన్ అయితే అవుతుంది కదా. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇవ్వడం అంటే, సో అయినా కూడా మరి రాహుల్ గాంధీ పట్టించుకోకపోవడం అంటే ఇదంతా ఏందో కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. డెఫినెట్గా రేవంత్ రెడ్డి మొదటి నుంచి భారతీయ జనతా పార్టీతో కానీ ఆర్ఎస్ఎస్తో కానీ సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇక రాహుల్ గాంధీ లైన్లో లేరా, లేకపోతే ఈయన సొంత ఎజెండాతోని గతంలో చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా కాంగ్రెస్ పార్టీ కొంతమందికి అవకాశాలు ఇస్తే వాళ్ళు సొంత ఎజెండాతోని పోయి వాళ్ళ వర్గాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఒక కథ ఒక కార్యక్రమం చేసుకుంటూ పోయినారు. లైక్ మహారాష్ట్రలో శరద్ పవార్, ఇదే రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు, ఇట్లా కొన్ని రాష్ట్రాల్లో కొంతమంది ఉద్దండుల్ని కాంగ్రెస్ పార్టీ చూసింది. మరి రేవంత్ రెడ్డి కూడా అదే కోవలో తనకంటూ ఒక సొంత వర్గాన్ని తయారు చేసుకోవాలనే ఆలోచనతో బీఆర్ఎస్లోకి వెళ్ళి కొంతమంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్లోకి వెళ్ళి కొంతమంది ఎమ్మెల్యేలతో జట్టుగా మరి కట్టి తర్వాత ఏమైనా భారతీయ జనతా పార్టీలోకి షిఫ్ట్ అవుతాడా రాబోయే రోజులు. ఎందుకంటే ఆయన మీద నోటు కేసు ఉంది. జూలైలో దాని సంగతి ఏందో కొంత తేలే అవకాశం కనబడుతుందని విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ తరుణంలో ఏమన్నాయి, దాంట్లో ఏమైనా అటు అయితే హైకమాండ్ అన్న ఏమైనా తప్పిస్తే హైకమాండ్ బెదిరియడానికో లేకపోతే భారతీయ జనతా పార్టీకి పోవడానికో కొంత ఎమ్మెల్యేలను కొంతమందిని ఏమైనా జమ చేసుకుంటుండేమో అనేటటువంటిది కూడా బయట రకరకాల చర్చలు జరుగుతున్నాయి. నేనేమంటున్నా అంటే అంతిమంగా మా ఎమ్మెల్యేలు కూడా కొంతమంది చాలా గట్టిగా ఉన్నారు, చాలా సీరియస్ ఉన్నారు. చాలామంది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు గురి చేసినా, మాట్లాడినా, చెప్పినా, చేసినా ఇంకోసారి మాకు మాట్లాడకండి, చెప్పకండి అని చెప్పి చాలా గట్టిగా చాలామంది ఉన్నారు. కొద్దిమంది ప్రలోభాలకు లొంగి కొన్నిగా రకరకాల తాయిలాలకు లొంగి వాళ్ళు కొంతమంది చేరుతూ ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళను సమాజము, తెలంగాణ క్షమించదు. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో మనకు అవకాశం వచ్చింది, నిలబెట్టుకోవాలి, పనిచేయాలనేటటువంటి ఆలోచనతో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇటువంటి కొద్దిమంది ఎమ్మెల్యేలు వాళ్ళు చెడగొట్టుకుంటున్నారు. ఇవాళ మన ఈ సంజయ్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జగిత్యాలలో ఆందోళనలు జరిగినాయి. బాన్స్వాడలో పోచారం శ్రీనివాసరెడ్డి గారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగినాయి. ఇవాళ సోషల్ మీడియాలో వస్తున్నాయి, నేను మీ డిస్కషన్కి వస్తున్నా. పోచారం శ్రీనివాసరెడ్డి గారి మీద ఒక్కొక్కరు ఆయన గతంలో కేసీఆర్ గారిని పొగుడుతూ, మా ప్రభుత్వాన్ని పొగుడుతూ, పార్టీని పొగుడుతూ మాట్లాడినటువంటి వీడియోలన్నీ పోస్ట్ చేసి ఈ సావుదలకు ఇంకా నువ్వేం చేస్తావు కాంగ్రెస్లోకి పోయి, ఇప్పటికిప్పుడు నీకేం తక్కువ చేసిండు కేసీఆర్, 5 ఏళ్ళు నువ్వు మన వ్యవసాయ శాఖ మంత్రి ఫస్ట్ టర్మ్లో, 2వ టర్మ్లో నువ్వు స్పీకరు, ఇంకేం చేస్తారు కేసీఆర్ గారు నీకు, ఇంత అన్యాయం ఇంత దుర్మార్గం అని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తాడు. ఈ సంజయ్ గారి గురించి అయితే నువ్వు మంచి కళ్ళ ఆపరేషన్లు చేస్తున్నావు, ప్రజలకి సేవ చేసినావు అని తీసుకొచ్చి కౌన్సిలర్గా కూడా గెలవని నిన్ను 2 సార్లు ఎమ్మెల్యేగా జైత్యాల నుంచి జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుని మీద నిన్ను ఎమ్మెల్యే కేసీఆర్ గారు గెలిపిస్తే ఇవాళ ఇంత దుర్మార్గంగా వెన్నుపోటు పొడుస్తామని చెప్పి ఆయన కూడా బాగా విమర్శిస్తున్నారు. సో మనుషులం, పుట్టినాం, బతుకుతున్నాం, చేస్తాం, ఉన్న రోజులు క్యారెక్టర్ అయితే ఉండాలి కదా. పోయిన తర్వాత కూడా మన గురించి 10 మంది మంచిగా మాట్లాడుకోవాలి కదా. వెనకటికి మన పిల్లలు వీళ్ళు నెక్స్ట్ తరాలు కూడా మన గురించి 4 మంచి మాటలు చెప్పుకోవాలి. ఏమొస్తుంది ఇప్పుడు ఆ కాంగ్రెస్లో పోతే? వచ్చేది ఏముంది, సాధించేది ఏముంది? 4 కాంట్రాక్టులు వస్తాయి, లేకపోతే ఇంకేదో 4 పైసలు ఇచ్చింటారు, లేకపోతే ఇంకేదో పదవులు వస్తాయి. ఏముంటాయి వాటితోని? మళ్ళీ మేమే వస్తాం డెఫినెట్గా. ఇటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఏం కొత్త కాదు, మస్తు చూసినాం. కేసీఆర్ గారి నాయకత్వంలో 2001 నుంచి 2014 దాకా బొచ్చెడు చూసినాం. ఆనాడు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా
ఎవరు మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఎవరైనా వరంగల్ నుంచి బస్సు ఎక్కి హైదరాబాద్కి వచ్చే లోపల ఇమ్లివన్ బస్ స్టాండ్కి వచ్చే లోపల మనుషులు మాయమైనటువంటి సందర్భాలు. అటువంటి పరిస్థితులలో కేసీఆర్ గారు వచ్చి తెలంగాణ కోసం పార్టీ పెట్టి ఉద్యమాన్ని ప్రారంభించిండు. ఆనాడు ఎవరికి తెలంగాణ అంటే తెలియని రోజుల్లో నుంచి ఆయన గ్రామానికి ఉద్యమాన్ని తీసుకొని పోయిండు. సో ఆ రోజు బిల్ గేట్స్ వచ్చినా, బిల్ క్లింటన్ వచ్చినా చంద్రబాబు నాయుడు ఇంటికి పోయిండు. విజన్ 2020 అని మొత్తం డబ్బా కొట్టుకున్న పరిస్థితుల్లో ఎన్డీఏ కన్వీనర్గా ఎన్డీఏ నడిపిస్తున్నటువంటి రోజుల్లోనే కేసీఆర్ భయపడకుండా నిలబడి పార్టీ పెట్టి ఇంతదాకా కొట్లాడి తెలంగాణను తీసుకొచ్చిన నాయకుడు. తెచ్చిన తెలంగాణలో 10 ఏళ్ళు మంచి పరిపాలన చేసి చూపెట్టిన నాయకుడు. డెఫినెట్గా మళ్ళా బాధ్యతాయుతమైన ప్రధాన ప్రతిపక్షంగా పనిచేస్తాం, కష్టపడతాం, పోరాడతాం. మళ్ళీ ప్రజల ఆశీర్వాదంతో డెఫినెట్గా మళ్ళీ అధికారంలోకి వస్తాం. అప్పుడు వీళ్ళంతా ఏం చేస్తారు? ఇక ముఖాలు ఏడబెట్టుకుంటారు, ఏం చేసుకుంటారు? కాబట్టి నేను ఏమంటున్నంటే ఇది మంచి సాంప్రదాయం కాదు, మంచి పద్ధతి కాదు. ఇటువంటి సమయంలో మనం తెలంగాణ గొంతుకగా, తెలంగాణకు ఒక రక్షణ కవచంగా, తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోవడానికి, నిలబెట్టుకోవడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇలాంటి ద్రోహులకు డెఫినెట్గా నేను వీళ్ళని ద్రోహులు అని మాట్లాడతాను. వీళ్ళందరూ నాకు కలిసి ఉన్నాం, మంచిగా అందరం కలిసిమెలిసి పనిచేసినాం. కానీ ఈ తరుణంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రలోభాలకు లొంగి ఆశపడి అత్యాశపడి కేసీఆర్ గారి పార్టీని విడిచిపెట్టి ద్రోహం చేసిపోతున్నారు. నిజంగా వీళ్ళకైనా సిగ్గు, శరం, మానం, మర్యాద, నీతి, జాతి అని ఉంటే వీళ్ళు మా కారు గుర్తు మీద గెలిచారు. ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసుకోమా, నువ్వు ఎవడొద్దన్నాడు? పోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసుకో. ఇప్పుడు మీరు సిగ్గు తప్పి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. గెలిచింది కారు గుర్తు మీదనా, చేయి గుర్తు మీదనా? మీకు ఏమైనా సిగ్గు, శరం, చీమునెత్తులు ఉంటే రాజీనామా చేయరు ఎమ్మెల్యే పదవికి, ప్రజల్లో తేల్చుకుందాం. కానీ ఇట్లా దొడ్డిదారిన, దొంగదారిన పార్టీలు మారి కన్నతల్లి లాంటి పార్టీకి, కన్నతల్లి లాంటి కేసీఆర్కి ద్రోహం చేయడం డెఫినెట్గా నేను మాట్లాడడం కదా, నేను సోషల్ మీడియాలో చూస్తున్నా కదా, మామూలుగా వ్యతిరేకత లేదు వాళ్ళ మీద, మామూలుగా తిరగబడతలేరు జనం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళు కాన్షియన్స్లలో కూడా తిరగలేని పరిస్థితులు వస్తాయి. ప్రజలంతా కోపం ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను వాళ్ళకి మాత్రం హితవు పలుకుతా ఉన్నా. చాలా కీలకమైన అంశాలు చెప్పారు. నిజంగానే వెళ్ళాల్సి నా ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా పార్టీకి రాజీనామా చేసిన తర్వాతనే ఇలాంటి ఆలోచన చేయాలని సుమన్ గారు చాలా స్పష్టమైన హెచ్చరిక చేస్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. శ్రీశైల్ రెడ్డి గారు, మనం చూసాం ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్పేవారు, స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని. 4 కోట్ల తెలంగాణ సమాజం ప్రజలందరూ కూడా తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా గులాబీ పార్టీని భావిస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ప్రస్తుతం ఆ అస్తిత్వ రాజకీయాన్ని బలహీనపరిచే ఈ ప్రయత్నాల్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? నమస్తే సీతారాం గారు, బాల్క సుమన్ అన్న నమస్తే, అండ్ రవిశంకర్ అన్న నమస్తే. అందరికి నమస్తే. నమస్తే అండి. సీతారాం గారు, నేను గతంలో తెలంగాణ జనసమితి పార్టీలో పనిచేసిన. కోదండరామ్ గారు కూడా పదే చెప్పేది, జయశంకర్ సార్ మాకు చెప్పిండు తెలంగాణ రావడంతో అయిపోలేదు, ఈ కొట్లాట నిరంతరం ఉంటది అని చెప్పిండు అని కోదండరామ్ గారు చెప్తుండే మా. ఇప్పుడు కోదండరామ్ గారికి ఆ మాటలు గుర్తున్నాయో లేదో నాకు తెలియదు, కానీ తెలంగాణలో అందరూ ఆలోచించేటోళ్ళు, విద్యార్థులు కానీ, ఈవెన్ పల్లెటూళ్ళలో చాలా మంది కూడా ఈరోజు ఏమంటున్నారంటే, మరి ఇప్పుడు కోదండరామ్ గారు కావచ్చు, ఇక మిగతా ఈ ప్రొఫెసర్లు అందరూ, మేధావులందరూ కూడా రేవంత్ రెడ్డి పక్కనే ఉన్నారు కదా, మరి రేవంత్ రెడ్డికి వీళ్ళు ఏం చెప్తున్నారు అనేది అంటున్నారు. సీతారాం గారు వినపడుతుందండి నాది? వినిపిస్తుందండి. అయితే ఒకటి ఏంటంటే, ఈరోజు ఈ ఫిరాయింపులకు సంబంధించి కూడా చాలా ఊళ్ళల్లో చాలా తీవ్రంగా నిరసనలు వస్తా ఉన్నాయి సీతారాం గారు. ఈ రోజు నేను తాండూరులో ఉన్నా, తాండూరులో జనాలు అంటున్నారు పోచారంకి ఏం గాచారం అంటున్నారు. కేసీఆర్ గారు ఏం చేయలేదు ఆయనకు. ఇంతకుముందు సుమన్ అన్న చెప్పినట్టుగా అప్పటి ఫిరాయింపులకి ఇప్పటి ఫిరాయింపులకి హస్తి మశకానంతర తేడా ఉన్నది అనేది ఊళ్ళలో కూడా చెప్తున్నారు. ఇంకొకటి చెప్తా, ఈ రోజు నాకు సౌదీ అరేబియాకి వెళ్ళి ఫోన్ వచ్చింది. ఒక ఆయన నిజామాబాద్ వాస్తవుడు సౌదీకి పోయిండు, మన జీవనోపాధి కోసం ఆడికి పోయిండు. ఆడికి వెళ్ళి ఫోన్ చేసిండు ఆయన నాకు. ఫోన్ చేసి చెప్తున్నాడు, ఇప్పుడు కేసీఆర్ గారు మేము ప్రభుత్వాన్ని పడగొట్టము, మీరు ఏలుకోండయ్యా అని చెప్పిండు. సరే చెప్పిండు, ఆయన ఒక పెద్ద నాయకుడు, గొప్ప నాయకుడు కాబట్టి చెప్పిండు, కానీ వాళ్ళు వినేటట్టు లేరు, మాట వినేటట్టు లేరు. ఇప్పుడు కేసీఆర్ గారు ఎందుకు సైలెంట్ ఉండాలి, కేసీఆర్ గారు మొదలు పెట్టాలి, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలి అంటున్నారు. ఎందుకు పడగొట్టాలి అని నేను అడిగిన. ఎందుకు పడగొట్టాలంటే, ఆ రోజు 12 మందిని ఒకసారిగా, ఇందాక సుమన్ గారు చెప్పినట్టుగా 12 మంది తీసుకుని సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయడము, సుస్థిరత కూడా ఎందుకు, వచ్చిన తర్వాత ప్రభుత్వము ప్రతి రంగంలో కూడా తెలంగాణని అగ్రగామిగా నిలబెట్టింది. దానికోసం ఆ రోజు ఫిరాయింపులు పనికొచ్చింది. మరి ఈ రోజు ఏం జరుగుతున్నది, ఆల్రెడీ వాళ్ళకి ఫుల్ మెజారిటీ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చడం లేదు. ఊళ్ళల్లో రైతులు గోసపడతా ఉన్నారు. మా పంట కొనండి అని
మార్కెట్ కమిటీల దగ్గర బజార్లలో పోలీసులు వస్తే పోలీసుల కాళ్ళ మీద పడతా ఉన్నారు, కరెంటు ఉండలేదు, ఇన్ని సమస్యలు ఉన్నాయి, రుణమాఫీ ఇయ్యరు, రైతు బంధు ఇయ్యరు. ఈ రోజు తాండూరులో ఈ రోజు మా దగ్గరకు వచ్చిండ్రండి, షాదీ ముబారక్ చెక్కులు బౌన్స్ అయినాయి. నాకు అన్ఫార్చునేట్లీ నా చేతిలో ఇది లేదు, కానీ 10 చెక్కులు తీసుకొచ్చి ఈ రోజు నాకు చూపించారు. షాదీ ముబారక్ చెక్కులు ఆల్రెడీ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయినాయి. ఇంత సమస్యలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు తీసుకొస్తా ఉంటే ప్రభుత్వాన్ని ఎందుకు పడగొట్టరు మీరు అని అడుగుతున్నారు ఉల్టా. సో నేనేం చెప్తున్నా అంటే ఈ రోజు రాధాకృష్ణ లాంటి వాళ్ళు సంబరపడుతున్నారు, బీఆర్ఎస్ సంక్షోభంలో ఉంది, నలుగురే మిగులుతారు అని అంటున్నారు. కానీ నిజానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఉంది. ఇంతకు ముందే 19 జూన్ నాడు ఏఐసిసి పంపించిన లెటర్ నాకెవరో ఫార్వర్డ్ చేసిరు. దాంట్లో ఏమంటుందంటే ఏఐసిసి హ్యాస్ కన్స్టిట్యూటెడ్ ఏ కమిటీ to look into the poor performance Congress party in recently concluded general elections అని తెలంగాణ కోసము ముగ్గురిని వేసిండ్రు. ఏపీ కురియన్ అనే ఆయన ఒకడు, తర్వాత రకీబుల్ హుస్సేన్ ఒకడు, పర్గత్ సింగ్ అని ఒక ముగ్గురు కమిటీలు వేసిండ్రు. అంటే ఈడ రేవంత్ రెడ్డి నేతృత్వంలో చాలా అట్టర్ ఫ్లాప్ పర్ఫార్మెన్స్ ఉన్నది వాళ్ళది మొన్న జరిగిన ఎలక్షన్స్ లో అనేది వాళ్ళు చూస్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇందాక సుమన్ చెప్పినట్టుగా, సో మన రవిశంకర్ గారు కూడా చెప్పినట్టుగా రేవంత్ రెడ్డికి అన్ని వైపుల నుంచి ప్రెషర్ ఉంది ఈరోజు. ఒకటి, ఆయన పాలన సరిగ్గా లేదు, ఆయనకు పాలన మీద పట్టు లేదు. ఒక విషయం మనం అందరం చాలా చిన్న విషయాలు సీతారాం గారు మనకు పెద్ద విషయాలని తెలియజేస్తాయి. స్మాల్ థింగ్స్ అనేవి మీకు బిగ్గర్ పిక్చర్ మనం గమనిస్తే తెలుస్తాయి. నేను రెండు ఉదాహరణలు చెప్తా, నాకు ఒక నిమిషం టైం ఇవ్వండి. ఇప్పుడు రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి లోటస్ పాండ్ ఇంటి దగ్గర బయట అక్రమ కట్టడం మీద ఉందని జిహెచ్ఎంసీ కూల్చివేసింది. ఆ కూల్చివేసిన విషయం ఇది ఏపీ పాలిటిక్స్ కో మనకేం సంబంధం, జగన్ తో మనకేం సంబంధం, చంద్రబాబుతో మనకేం సంబంధం అని అనుకోవడానికి లేదు తెలంగాణ వాళ్ళు. ఎందుకు లేదంటే ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, చంద్రబాబు ఉన్నది ఎన్డీఏలో. ఇక్కడ అక్కడ ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు వైఎస్ఆర్ సిపి కార్యాలయాలు కూల్చివేస్తున్నారు, సరే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ రాష్ట్రం, మనం పక్కన పెట్టు. కానీ మన దగ్గర రాష్ట్రం వేరు, పార్టీ అధికారంలో ఉన్న పార్టీ వేరు. ఇక్కడ కూల్చివేతలు ఎట్లా జరుగుతాయండి? రేవంత్ రెడ్డికి మున్సిపల్ శాఖ చూస్తే రేవంత్ రెడ్డి కూడా ఆ విషయం తెలియదంటే పిచ్చోళ్ళలాగా నమ్మేసి అరే రేవంత్ రెడ్డికి కూడా తెలియదంట, సంబంధిత మంత్రికి కూడా తెలియదంట, ఎవరో మంత్రి చెప్పినంట అనుకోవడానికి లేదు. అదొక ఉదాహరణ. రెండో ఉదాహరణ, నిన్న మాదాపూర్ లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ పునఃప్రారంభించిన అన్నా క్యాంటీన్ మాదాపూర్ లో ఓపెన్ చేశారు సీతారాం గారు. అందరు కూడా తెలంగాణ సమాజానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి, ఇవన్నీ చిన్న విషయాలు కాదు. ఇక్కడ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడానికి ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నదా? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. రేపు ఏమవుతుందంటే అట్లాంటి ఓపెనింగ్లకి మంత్రులు పోతారు. అట్లా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో గొప్పగా పరిపాలన ఉన్నది, దానితో కంపీట్ చేస్తామని రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా. ఆయన ఉత్తగంటలేడు, పిచ్చోడే అంటలేడు. ఆయన అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తారు, రేపు ఇంకోటి ఓపెన్ చేస్తారు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రలో అధికారంలో ఉంది కాబట్టి తెలంగాణలో కూడా మళ్ళీ వాళ్ళది ప్రభ మళ్ళీ పూర్వవైభవం దేవాలని చెప్పి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు. ఇది చాలా క్లియర్. ఇది వాళ్ళ అంతర్గత వ్యవహారాలు, పార్టీల వ్యవహారాలు, ఈ తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన సమస్య. ఇది అందరు ఆలోచిస్తున్నారు. రవిశంకర్ గారు, ఇక్కడ మరో కీలకమైన అంశం. ఇప్పుడు మనం చూసాం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న సందర్భంలో అన్ని రకాల పదవులను అనుభవించిన వాళ్ళు ప్రస్తుతం జరుగుతున్న ఈ ఫిరాయింపుల పర్వంలో పార్టీ మారుతున్న సందర్భం కనిపిస్తుంది. దీనిపై ప్రజల్లో ప్రధానంగా ఎట్లాంటి చర్చ జరుగుతోంది ప్రస్తుతం? కేసీఆర్ గారికి వెన్నుపోటు ఒడిచి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా తెలంగాణ ద్రోహులు మాత్రమే ఇవాళ పార్టీ ఫిరాయింపులు చేస్తున్నారనేటువంటి విషయాన్ని ప్రజలు ఇవాళ చర్చించుకుంటూ ఉన్నారు. అన్నం పెట్టినటువంటి కేసీఆర్ గారికి ఇవాళ చాలా మేము తెలియక ఇబ్బంది పడ్డాం, మాయమాటలకు అబద్ధాలకు మేము మోసపోయినామని చెప్పి ఇలా ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. అవకాశం ఎప్పుడొచ్చినా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే 24 గంటల కరెంట్ ఉంటుంది, ఇవాళ కళ్యాణ లక్ష్మి వస్తుంది, రైతు బంధు వస్తుంది, ఇవాళ రైతు బీమా వస్తుంది. ఇవాళ అన్ని కేసీఆర్ గారు ఉన్నంతకాలం మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు, గుండెలో పెట్టుకుని కడుపులో పెట్టుకుని మమ్మల్ని కాపాడుకున్నాడు. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే తప్ప తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరగదు. ఎందుకంటే ఈ 6 నెలలనే ఆగమైపోయింది. ఇప్పుడు మా వరద కాలువ జీవనదిలాగా ఉండే 9 సంవత్సరాలు, ఇవాళ ఒక చుక్క కూడా అందులో నీరు లేదు. రోని ఎండలలో
చెరువులన్నీ అలుగువారి మత్తడి దుంకేటువంటి పరిస్థితి ఉండే. ఇవాళ చెరువులన్నీ కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. కనుక కేసీఆర్ గారి ద్వారా మాత్రమే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని ఇవాళ ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. కనుక తప్పకుండా ఇవాళ ఇదే డాక్టర్ సంజయ్ 2014లో అప్పటి వరకు ఉద్యమకారులు ఎవరైతే మరి రమణారావు గారు కావచ్చు, జితేందర్ రావు కావచ్చు, చాలా మంది నాయకులు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన వాళ్ళు, ఉద్యమకాలంలో కేసీఆర్ గారి వెన్న ఉంటుంది వాళ్ళను అప్పటి మందం ఆపి మరి ఇటువంటి ఒక డాక్టర్ వస్తే బాగుంటుందని చెప్పి మరి వాళ్ళని సముదాయించి కేసీఆర్ గారు ఒక అవకాశం ఇస్తే ఇదే ఇవాళ సంజయ్ మరి వెన్నుపోటు విడిచిపోవడం ఎంతవరకు న్యాయమో ప్రజలు కూడా చర్చ చేస్తా ఉన్నారు. ఇలా జగిత్యాలకు నేను పోయినా, జగిత్యాల కూడా చాలా మంది చీచి తూతూ అంటున్నారు. ఇలా రాళ్లతో కొట్టినటువంటి పరిస్థితి ఇవాళ ఇదే సంజయ్కి వచ్చినటువంటి పరిస్థితి వస్తా ఉన్నది. అదేవిధంగా మరి పోచారం శ్రీనివాసరెడ్డి కడియం శ్రీ గారి ఒక దళిత నాయకుడు, ఆ సమాజమే 0.0001 సమాజం ఉంటుంది. అటువంటి వాళ్ళకు కూడా ఒక అవకాశం ఉప ముఖ్యమంత్రి ఇచ్చి, ఎంపీ ఇచ్చి, మంత్రి ఇచ్చి, ఇన్ని రకాల అవకాశం వాళ్ళ బిడ్డ కూడా ఎంపీ అవకాశం ఇస్తే కూడా ఇవాళ కేసీఆర్ గారికి అన్యాయం చేసి మరి ఇవాళ వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు వీళ్ళందరూ కూడా తెలంగాణ ద్రోహులుగా ఇవాళ ప్రజలందరూ కూడా చిత్రీకరిస్తా ఉన్నారు. కనుక రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి నిజంగానే ఆయన పూర్తి అభద్రతలోనే ఉన్నాడు. ఎట్టి పరిస్థితులు కూడా ఇవాళ ఢిల్లీ పోయిండు. ఢిల్లీ ఏం పని మీద పోయిందో తెలియదు. ఇప్పటి వరకు ఆ మంత్రి శాఖలు అట్లనే ఉన్నాయి. ఇవాళ సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా అమలు ఈ కాంగ్రెస్ లో జరగవని పూర్తిగా ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. కనుక మళ్ళీ కేసీఆర్ వస్తే తప్ప మాకు న్యాయం జరగదని చెప్పి ప్రజలలో చర్చ జరుగుతూ ఉంది. చాలా కీలకమైన అంశాలు చెప్పారు. మొత్తానికి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రస్తుతం ఫిరాయింపుల పర్వం రాష్ట్రంలో కొనసాగుతోందని సుంకే రవిశంకర్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. తప్పకుండా తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమైన బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష అని, తప్పకుండా ఇలాంటి ఆటుపోట్లను ఉద్యమ సమయంలో కూడా అనేకం చూసాం. తప్పకుండా వీటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ప్రజల గొంతుకై నిలుస్తుందని చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరు చెప్తున్న సందర్భం మనం చర్చలో చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రవిశంకర్ గారు, అలాగే శ్రీశైల్ రెడ్డి గారు, అలాగే సుమన్ గారు చర్చలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది ఈ అంశంపై ప్రత్యేకమైన చర్చ. నమస్తే.